గతంలో జగన్ సర్కార్ మీద ఎవరు ఆందోళన చేస్తే ఆ ఆందోళనలు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి ఆ పైన డిబేట్లు చేసేది తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి ఆందోళన చేసే వాళ్ళని హైలైట్ వైసీపీ మీడియాని సాక్షి చేస్తుంది. తాజాగా విజయవాడలో డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట సహకార బ్యాంకులో వేతన సవరణ కోసం అంటూ సహకార బ్యాంక్ అధికారులు ఉద్యమ బాట పట్టారు. అదే సందర్భంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యం ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన, నిన్న ఆత్మహత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఏదైతే డిఎస్సి పోస్టులు భర్తీ చేశామంటూ మా ఉద్యోగాలు తొలగిస్తే ఎట్లాగా అంటూ గిరిజన ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా డిఎస్సిలో వాళ్ళకి జాబులు ఇచ్చి ఉన్నటి ఉద్యోగాలు తీసేశారు. 1450 మంది టీచర్లు, గిరిజన టీచర్ రోడ్డును పడ్డటువంటి అంశం. అట్లాగే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి కలెక్టరేట్ దగ్గర ధర్నా. మరోవైపున మా ఏదైతే కళ్యాణపు లోవాని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ఆదివాసీలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన. వీటన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నపాటి ఉద్యమం జరిగిన పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ మీడియా చేస్తుంది.